పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. వెంకటాపురం పోలీస్ శాఖ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చేయూత సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఆర్పిఎఫ్ 39వ బెటాలియన్ డిఎస్పీ వెంకటకృష్ణ రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే రక్తదానం పునర్జన్మనిస్తుంది అని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం రక్తదానంతోనే సాధ్యమవుతుందని, యువత విద్యార్థుల్లో రక్తదానంపై అవగాహన కల్పించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ రక్తదానం ద్వారా పోలీస్ అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించారని కొనియాడారు. రక్తదానం గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల మురళి మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చిదెన్ సాయి ప్రకాష్ లేకపోవడం బాధాకరమన్నారు. సమాజంలో ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులకు ప్రమాదాలలో గాయపడిన వారికి సకాలంలో రక్తం దొరక్క చాలా మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి ఐరన్ క్రమబద్ధీకరించి గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరం చేస్తుందని తెలిపారు. యువకులు రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం చేరి ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 31 మంది రక్తదానం చేశారని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సిఆర్పిఎఫ్ డిఎస్పీ వెంకటకృష్ణ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, షీల్డ్, పండ్లను అందజేశారు. అలాగే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు చిదేం అయ్యప్ప, విజయ్ సీరియలతో పాటు 5గురు రక్తదాతలచే రక్తదానం చేయించిన వెంకటాపురం సీనియర్ జర్నలిస్ట్ సుద్దపల్లి సత్యనారాయణను మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి శాలువాతో సన్మానించి షీల్డ్ అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ నరేష్, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కొప్పుల మురళి, సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, చేయూత సేవా సంస్థ సభ్యులు చిడెం రవికుమార్, చిడెం అయ్యప్ప, బట్టి విజయ సూర్య, మధు, రావుల నాని, కొప్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మనకు ఫోన్ చేయాలి, వాడు ఎత్తి మాట్లాడతాడు కానీ స్కూటీ లేదు. రమ్మన క్యాంప్లో ఉన్నా రమ్మన అర్థం కాలేదు నాకు. మీరేం కథ చూసుకోనక్కర్లేదన్నా. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వెంకటాపురం పోలీస్ శాఖ, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున వెంకటాపురంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఆర్పిఎఫ్ డిఎస్పీ గారైనటువంటి వెంకటకృష్ణ గారి చేతుల మీద యొక్క కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించుకుంటున్నాం. నా పేరు కొప్పుల మురళి. నేను మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ని. ఈరోజు వెంకటాపురం గ్రామంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వెంకటాపురం
నందు వెంకటాపురం పోలీస్ శాఖ, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని 31 మంది రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఈ భద్రాచల ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెంకటాపురం గ్రామంలో కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా భద్రాచలం ఏరియా హాస్పిటల్కు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా సుదూర ప్రాంతాల నుంచి డెలివరీ కోసం వచ్చిన సమయంలో రక్తం లేక ఎంతోమంది రక్తహీనతతో బాధపడుతూ రక్తం దొరకక చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాలలో అలా జరగకూడదు, గర్భిణీ మరణాలు జరగకూడదనే సంకల్పంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమంది గర్భిణులకు మదర్ తెరీసా ట్రస్ట్ ద్వారా అనేక రక్తదానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు, ఈ తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న చిన్నవారులు ప్రతి నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి రక్త మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి చిన్నారులు కూడా సరైన సమయంలో రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం కూడా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చిన్నారుల కోసం రక్తాన్ని సమకూర్చడం జరుగుతుంది. దానితో పాటు ప్రమాదాల్లో గాయపడి ఎమర్జెన్సీ కండిషన్లో కూడా రక్తం అవసరమని మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగానే వెంటనే క్షణాల్లో స్పందించి వారికి రక్తాన్ని అందజేసి వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మొదట రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. రక్తదానం చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి, ముందుగా మన రక్తంలో ఐరన్ అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా పాత రక్తం పోయి కొత్త రక్తం చేరడంతో మనం మరింత ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది. దానితో పాటు రక్తదానం చేయటం వలన కొలెస్ట్రాల్ యొక్క శాతం కూడా తగ్గి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా మనం మన ప్రాణాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రక్తదానం చేస్తే బలహీనం అయిపోతాము, నీరసంగా అయిపోతాం అనే ఆలోచనను పక్కన పెట్టి రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేయొచ్చు అనే ఒక సంకల్పంతో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు దాదాపు 60 సార్లు రక్తదానం చేశాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రక్తదానం చేసిన సమయంలో ప్రతిసారి కూడా రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ మహిళ కానీ, తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న చిన్నారుల కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు అంతకంటే ఇంకా ఏముంటుంది ఈ జీవితానికనే సంతోషం నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ జీవిత కాలంలో సంవత్సరానికి 2 సార్లు రక్తదానం చేస్తే మన జీవితాన్ని యొక్క ఆయుష్ పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము, గుండెపోటు నుంచి కూడా మనం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మీరు ప్రాణదానం చేయాలని మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.